నీ కుమారుని పంపి ఆయన శరీరమందు ప్రతి పాపం, మరణం, కర్స్కి నువ్వు ఎండ్ పెట్టావు. ధర్మశాస్త్రానికి నువ్వు సమాప్తం అయిపోయావు. శరీరాన్ని నువ్వు లేకుండా చేసావు. ఒక కొత్త ప్రపంచం, నీ ఆత్మ, ఒక నిజ జీవితం నువ్వు క్రైస్తవులకు అనుగ్రహించావు. నీలో ఒక కొత్త జీవం, కొత్త ప్రపంచం, కొత్త లోకం. అది క్రితం ఉన్న శరీరం, లోకం కాదు. మరణ సంబంధమైనది కాదు. బాధలు, రుగ్మతలు, వ్యాధులు, చీకు, దుఃఖం, ఇది కాదు. నీలో మేము సాధించుకునేది, మేము గెలుచుకునేది. నీలో మేమేమి సంపాదించాలో వాటన్నిటినీ, ప్రతి వాగ్దానాన్ని, నీ నిబంధనని నీ రక్తం ద్వారా నువ్వు మాకు చేసి అనుగ్రహించావు. తిరిగి లేపి ఆ ఆత్మనే మాకు వారసులం అవటానికి ఇచ్చావు. కనుక నువ్వు చేసి నీ గొప్ప కృపకి నీకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్లో నీ నిబంధన ద్వారా, నీ మాటను బట్టి వాళ్ళ జీవితంలో నడిచి వెళ్ళి వాళ్ళ ఎదుట ప్రతి శత్రువును గెలిచి నీ రాజ్యాన్ని వాళ్ళ జీవితంలో నువ్వు స్థాపించి నీతో వాళ్ళు గెలిచిన వాళ్ళుగా నువ్వు తీసుకొని వస్తావు. కాబట్టి అంటే ఇంత గొప్ప మహిమ ప్రభావానికి మమ్మల్ని పాత్రలుగా చేయడానికి నువ్వు చేసుకున్న నిబంధనకి, రక్తంలో నీ కృతజ్ఞతలు. కనుక వాటిని దీవించమని, నువ్వు వచ్చే వరకు అది సాక్షిగా మాకు ఇచ్చావు కాబట్టి సాక్ష్యంగా నేను ఇది చేయనప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకోమని చెప్పావు కనుక. ఎందుకంటే నువ్వు వస్తావు, మేము ఆ ప్రపంచంలో ఉంటాం కనుక. ఇంకా నీ కృతజ్ఞతలు. నీ శరీరం, నీ రక్తం ద్వారా అక్షయత మా జీవితంలోకి తెచ్చినందుకు, వెలుగు, ప్రభావం, నీ మహిమ, నీ స్వరూపం మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బి బ్లెస్డ్. ఆమేన్.